Hello everybody, welcome to Harsh Clown and happy new years to everybody, each and everyone. 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలానే మీరు నన్ను ముందుకు తీసుకెళ్తా ఉండండి. నేను మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడం, లేకపోతే ఇంకా కొంచెం మంచి సోషల్ టాపిక్స్ మాట్లాడడం ఇవన్నీ చేద్దాం ఉన్నాం. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఏంటది ఆ స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది అని అందరూ చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు, చాలా అవుతున్నారు. సో ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందుకని చెప్పి నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను. అసలు ఏ వీడియో చూడకుండా గమ్ముకున్నా. చుట్టుపక్కల వాళ్ళు చెప్పి చూపిస్తూ ఉంటే వద్దురా బాబు నేను వీడియోలోనే చూస్తానని చెప్పి వచ్చేసాను. సో లెట్స్ సీ ఇట్ ఎలా ఉంది. ఇలా అందరూ సందీప్ రెడ్డి వంగ మాస్ సంభవం అది ఇది అని అంటున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సందీప్ రెడ్డి వంగ ఏదో పర్వాలేదు ఇంకా. అంజు ఒకసారి ఏది కొట్టుకుని వేస్తుంది గుండె కంటే ఫాస్ట్గా నా ఫోన్ కొట్టుకుని వేస్తుంది. కనిపిస్తుందా? క్లారిటీగా కనిపించాలి. ఏంటిది? వాట్ ఈస్ దిస్ సందీప్ రెడ్డి వంగ? చెప్పు ఏంటిది? ఏంది బ్రో అది? సిగరెట్, మందు బాటిల్, మందు గ్లాస్, ఒళ్ళంతా దెబ్బలు, ప్రభాస్ విత్ లాంగ్ హెయిర్, స్పెట్స్, ఆ స్వాగ్, నోట్లో సిగరెట్, ఎలిగిస్తున్న తృప్తి దిమ్రి. బ్రో సి వన్ థింగ్. 2007 ఆ టైంలో పూరి జగన్నాథ్ అని ఎట్లా అనుకున్నామో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సందీప్ రెడ్డి వంగ దానికి డబల్ అవుతాడు. కొంతమంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి, లైక్ ఎస్ఎస్ రాజమౌళి అని, పూరి జగన్నాథ్ అని ఇలా వినిపించేవి. బట్ సందీప్ రెడ్డి వంగ ఇస్ దిస్ జనరేషన్ డైరెక్టర్ మ్యాన్. మన స్టాండర్డ్స్ పెంచేస్తాడు సందీప్ రెడ్డి వంగ. ఐ డోంట్ నో ఈ ఫేక్ ఫెమినిస్టులు ఎలా ఉన్నారు, లేకపోతే సడన్గా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారేమో, కానీ సందీప్ రెడ్డి వంగ మేక్స్ అ ప్యూర్ సినిమా. హీ ఈజ్ సినిమా. అతని సినిమా రాయుడు, తను ఏదనుకుంటే అదే సినిమా. చిన్న చిన్న డీటెయిల్స్, ప్రభాస్ వెనక్కి తిరిగి చూడడం అంటాడు, కళ్ళు చూపించడం అంటారు, లేకపోతే చెయ్యి పిడికిలు అంటాడు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ హీ థింగ్స్ ఇట్ ఈజ్ సినిమా. ఏం చూపిస్తాడు అదే సినిమా. నాకు అతను లాస్ట్ 2 సినిమాలు చాలామందికి నచ్చలేదు, కానీ నాకు పిచ్చికి నచ్చేసాయి. యానిమల్ అయినా కానీ, అర్జున్ రెడ్డి అయినా కానీ, దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాపించుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేసి ఆ తర్వాత సినిమా తీయడం ఏంది దానికి తగ్గట్టు. అతని సినిమా తీయడు, తను మ్యూజిక్ని తీస్తాడు, మ్యూజిక్తో పాటి కొద్ది విజువల్స్ యాడ్ చేస్తాడు, అంటే అదే సినిమా మనకి. నిజంగా స్పీచ్లెస్ బ్రో. గూస్ బంప్స్ వస్తున్నాయి, చెమటలు కాకుతుంది ఒళ్ళంతా. ఇది కూడా మీకు చూపిస్తా. చెమట కనిపిస్తుందా? లైట్ రిఫ్లెక్షన్లో తెలుస్తుంది మీకు, గోల్ మీద చెమట, అంత చెమట బాగుస్తుంది. ఫ్యాన్ వేసుకోమన్నా రెబల్ స్టార్ బ్రో. నిజంగా రెబల్ స్టార్ని ఎలా చూపించాలో అలానే చూపించాడు. అసలు ప్రభాస్ని ఎలా వాడుకోవాలో సందీప్ రెడ్డి వంగకు తెలుసు మ్యాన్. అండ్ రీసెంట్గా మనం చూసాం కొన్ని సినిమాల్లో, డోంట్ నో, నాకు తెలిసి స్పిరిట్ అప్పుడు కూడా నేను ఇంత ఇది రాలేదు, నాకు ఇంత రష్ రాలేదు నా బాడీలో. అది నాకు ఇప్పుడు ఇది ఇచ్చింది స్పిరిట్ అంటున్నా. సలార్ యా, నేను ఏం మాట్లాడుతానో నాకే అర్థం కావట్లేదు, అంత బాగుంది పోస్టర్. ఇప్పుడు మై మైండ్ వెంట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద న్యూ ఇయర్ ప్రజెంట్. అండ్ ఎవరైతే నాకు విష్ చేయలేదో, ఇట్స్ మై హ్యాపీ బర్త్డే టుడే, January 1st. కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే రా హర్ష కానీ. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ ఇంతకంటే పెద్ద వీడియో అవసరం లేదు ఈ టాపిక్కి, బికాజ్ ఇట్స్ జస్ట్ అ స్మాల్ పోస్టర్. దానికోసం 10 నిమిషాల వీడియో నేను చేయాలనుకోవట్లేదు. మీ ముందు రియాక్ట్ అవ్వాలనుకున్నాను, అయిపోయాను. అండ్ ఐ వాజ్ స్పీచ్లెస్. చాలా బాగుంది పోస్టర్. తృప్తి దిమ్రి సూపర్, సరిగ్గుంది. ఇన్ ద సెన్స్ షీ వాజ్ యాప్ట్, అంటే సెట్ అయింది. ప్రభాస్ పక్కన ఆ కటౌట్కి సెట్ అయింది ఆవిడ. ప్రభాస్ కటౌట్ ఆయన ఒంటి మీద అన్ని దెబ్బలు ఉన్నాయంటే ఆయన కొట్టిన వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలేవు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఐ వాజ్ సో క్యూరియస్ టు వాచ్ ద మూవీ. తొందరగా దింపు. ఇప్పుడు అన్ని దెబ్బలు ఉన్నాయంటే డాన్లీ కొట్టాడు ఇప్పుడు ఆయన్ని, అంత దెబ్బలు ఉన్నాయి ప్రభాస్ బాడీ మీద. సో డాన్లీని మనోడు ఎట్ట కొట్టుంటాడు ఇంకా ఊహించుకోండి. ఐ వాంట్ టు సీ డైనోసార్ వెరీ ఫాస్ట్ ఇన్ థియేటర్స్. నేను తొందరగా వెళ్తా. ఇంకా నా వల్ల కాదు. నేను ఇవన్నీ చూసుకొని సందీప్ రెడ్డి వంగ మంచి రేజ్ ఇంటర్వ్యూలు, రీల్స్ అవన్నీ చూసుకొని కొంచెం హైప్ పెంచుకుంటా. ఐఎమ్ వెయిటింగ్, క్యూరియస్, వెరీ వెరీ క్యూరియస్ అబౌట్ ద స్పిరిట్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో హార్ష్ అనే ల్యూబ్ అని ఒక అకౌంట్ ఉంటుంది, దాన్ని ఫాలో కొట్టండి. బాయ్.